అసెంబ్లీ మే సవాల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సభలో మాటల తూటాలు పేలాయి. మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై చర్చ హీటెక్కించింది. లగచర్ల లడాయి తెలంగాణ అసెంబ్లీని కుదిపేసింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. హస్తం గుర్తు సర్పంచుల పాలిట భస్మాసుర హస్తంగా మారిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్రంలో 691 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు హరీష్ రావు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మాజీ సర్పంచులకు చెల్లించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులకు ఎప్పటిలోగా బిల్లులు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్పంచుల బిల్లులన్నీ బీఆర్ఎస్ హయాంలోనే పెండింగ్ లో పెట్టారంటూ హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు సీతక్క. అప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం సంతకం పెట్టుంటే బిల్లులు పెండింగ్ లో ఉండేవి కాదన్నారు. మంత్రి సీతక్క సమాధానంపై నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ వాకౌట్ పై మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. సర్పంచులకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మరోవైపు అసెంబ్లీలో లగచర్ల ఘటనపై రైతులకు సంకెళ్లు వేయడంపై వాయిదా తీర్మానమిచ్చిన బీఆర్ఎస్ పార్టీ చర్చకు పట్టుబట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సభ్యుల ఆందోళనల మధ్య అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్. అంతకుముందు అసెంబ్లీ బయట కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. లగచర్ల రైతులపై కేసులకు వ్యతిరేకంగా మంగళవారం నిరసనలు చేపడతామన్నారు కేటీఆర్. అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం సభను ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులిచ్చామన్నారు కేటీఆర్. ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్కు ఫిర్యాదు చేశామన్నారు. తెలంగాణ స్పీకర్ ఛాంబర్లో జరిగిన బీఎస్సీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ పని దినాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో వాకౌట్ చేశాము అన్నారు నేతలు. అటు అసెంబ్లీ నిబంధనల మేరకే బీఎస్సీ జరిగిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. విపక్ష పార్టీలు తమ అభిప్రాయం చెప్పినప్పటికీ సభ నిర్వహణపై స్పీకర్దే తుది నిర్ణయమన్నారాయన. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఎస్సీలో స్పష్టత లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. రైతు సమస్యలపై సభలో చర్చ జరగాలన్నారు. రుణమాఫీపై చర్చించాలని డిమాండ్ చేశారు.